ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పిఎం విశ్వకర్మ యోజన కార్యక్రమం ద్వారా మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి వరకు మన యొక్క చేతి వృత్తులైనటువంటి 18 రకాల కుల వృత్తుల్ని ప్రోత్సహిస్తూ మన గౌరవ ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ యొక్క బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడము మీ అందరికీ కూడా ఒక మంచి కార్మికులుగా గుర్తించి మీ యొక్క ఆర్థిక ఎదుగుదలకు మిమ్మల్ని ఈ యొక్క లోన్స్ అంటేనేమి అదేవిధంగా గుర్తింపు సర్టిఫికేట్ అంటేనేమి ప్రత్యేకంగా మిమ్మల్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వము మీకు ఉన్నతమైనటువంటి లక్ష్యాల వైపు అడుగులు వేయడానికి ఆర్థికంగా సామాజికంగా డెవలప్మెంట్ అవడానికి ఒక మంచి కార్యక్రమమే మన యొక్క పిఎం విశ్వకర్మ యోజన కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా మీరు కార్పెంటర్లు అయితేనేమి, మేస్త్రీలు అయితేనేమి, దోబెలు అయితేనేమి, వివిధ రంగాల్లో పనిచేసేటువంటి మనకి విశ్వకర్మ యోజన కార్యక్రమంలో పొందుపరిచినటువంటి 18 రకాల కుల వృత్తుల్ని మీరందరూ కూడా శిక్షణ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, శిక్షణ తీసుకోబోయే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఒకసారి గట్టిగా మనందరి తరఫున క్లాప్స్ కొట్టి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి రాష్ట్ర స్థాయి అధికారులకు, పెద్దలకు అందరికీ కూడా ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఏది ఏమైనా మన కేంద్ర ప్రభుత్వము మీరు చేస్తున్నటువంటి పనులను గుర్తించి మీకు గుర్తింపునివ్వడము చాలా అభినందనీయంగా తెలియజేస్తున్నాం. కొన్ని కారణాల వల్ల కొంతమంది ఈరోజు ఎన్నో కారణాల వల్ల బయట బెంగళూరులోన బయట తిరుపతి అట్లా వర్క్ చేస్తున్నటువంటి సందర్భంలో రాలేదు. దాన్ని కూడా మీరందరూ కూడా క్షమించాలి. వచ్చిన వాళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో ఈ యొక్క కార్యక్రమం గురించి సార్ గారు వచ్చినటువంటి అతిథులు పూర్తిగా వివరిస్తారు. దీన్ని పూర్తి స్థాయిలో తెలుసుకొని మీరందరూ కూడా ఎదగాలని కోరుకుంటూ ఒక చిన్న విషయాన్ని మీకు తెలియజేస్తాం. మన చిత్తూరులో రాష్ట్ర ప్రభుత్వం సాక్షాత్తు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు సార్ గారు చైర్మన్ గా వ్యవహరిస్తున్నటువంటి నిర్మాణ రంగంలో అధునాతన టెక్నాలజీ రాబోయే భావితరాల భవిష్యత్తుకి ఒక నిర్మాణ రంగం పెద్దపీట వేస్తున్నటువంటి తరుణంలో నిర్మాణ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు కింది స్థాయి నుంచి అంటే భవన నిర్మాణ స్థాయి నుంచి ప్రారంభ దశ నుంచి ప్రారంభోత్సవ దశ వరకు ఎవరైతే పనిచేస్తూ ఉంటారో వాళ్ళకి ఉన్నతమైనటువంటి నైపుణ్య అభివృద్ధి శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి 1998 అప్పటి ఉమ్మడి రాష్ట్రమైనటువంటి హైదరాబాద్ హైటెక్ సిటీలో ఈ యొక్క నిర్మాణ రంగం పైన స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ ని ఏర్పాటు చేయడము మనకి అభినందనీయంగా తెలియజేసుకుంటాం. అటువంటి ట్రైనింగ్ సెంటర్ మన చిత్తూరు ఇరువారంలో మనకి ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. మీ వాళ్ళు ఎవరున్నా 10th ఇంటర్ చదివి ఖాళీగా ఉన్న వాళ్ళకి కొత్త టెక్నాలజీ పైన ట్రైనింగ్ ఇచ్చి, జర్మన్ టెక్నాలజీ పైన ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఉన్నతమైనటువంటి లక్ష్యాల వైపు గుర్తించి సర్టిఫికేట్ ఇచ్చి మనకి అమరావతిలో ఒక మంచి గుర్తింపు సర్టిఫికేట్ పొందినటువంటి వ్యక్తులకి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ఒకసారి మనందరూ గట్టిగా క్లాప్స్ కొట్టి ధన్యవాదాలు తెలియజేస్తాం. దీన్ని సద్వినియోగం చేసుకోవాలంటే మీ వాళ్ళు ఎవరున్నా 10th ఇంటర్ డిగ్రీ ఐటీఐ చదివి ఖాళీగా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబిలిటీ ఉంది. మా నెంబర్ కూడా ఇస్తాము. మీరందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని మీ యొక్క పిల్లలు నిరుద్యోగ యువత చదువుకొని ఖాళీగా ఉన్న వాళ్ళకి ఆర్థికంగా సామాజికంగా డెవలప్మెంట్ అవ్వడానికి నైపుణ్య శిక్షణలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ప్రత్యేక పాత్ర పోషిస్తా ఉంది. ఇది గవర్నమెంట్ తో పూర్తి స్థాయిలో ఉచితంగా నడపబడుతున్నటువంటి శిక్షణ కేంద్రం కావున మీరు దాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్ద